ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 12 సంవత్సరాలుగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ అండ్ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. అండ్ మధ్యలో జనసేన పార్టీ కూడా తన ఉనికిని ఏపీలో బాగా విస్తరించుకుంది. అయితే గత 2 ఏళ్లుగా వీటి మధ్యలో ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఎంట్రీ ఇవ్వడం అనేది కేవలం ఒక కుటుంబ కలహం అయితే కాదు, అది ఏపీ రాజకీయాల గమనాన్ని మార్చడానికి వేసిన ఒక వ్యూహాత్మకమైన అడుగన్నమాట. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మనం గమనిస్తే అది దాదాపు ఉనికిని కోల్పోయిన స్థితిలో ఉంది. 2014లో 0, 2019లో కూడా 0 సీట్లు సాధించిన ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. సో అలాంటి చచ్చిపోయినటువంటి పార్టీకి ప్రాణం పోయడానికి షర్మిల చేసిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? 2024 ఎన్నికల ముందే ఆమె పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజకీయ విశ్లేషకులు దీన్ని ఏపీలో ఒక భారీ మార్పు తీసుకువస్తుంది అనుకున్నారు. సో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా లేక కేవలం ప్రచారానికే పరిమితమైందా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే పార్టీ క్యాడర్ లో భరోసా నింపడం అన్నమాట. అంటే 10 ఏళ్లుగా అడ్రస్ లేని కాంగ్రెస్ కార్యాలయాలు ఇప్పుడు నిత్యం కార్యకర్తలతో కళకళలాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆరాధించే ఒక వర్గం ఓటర్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నారు. సో జగన్ తన తండ్రి ఆశయాలను విస్మరించారని, కేవలం సంక్షేమం పేరుతో అప్పులు చేస్తున్నారని షర్మిల చేస్తున్నటువంటి విమర్శలు క్షేత్రస్థాయిలో చర్చకు దారితీశాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అత్యంత బలమైన ఓటు బ్యాంక్ అయిన దళిత, క్రైస్తవ, మైనారిటీలు ఇప్పుడు షర్మిల వైపు చూస్తున్నారా అన్నది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఈ ఓటు బ్యాంకు గతంలో వైఎస్ఆర్ సిపికి మళ్ళింది. ఇప్పుడు షర్మిల నేరుగా ఆ ఓటు బ్యాంక్ మీదే గురిపెట్టారు. ఆమె నిర్వహిస్తున్న న్యాయయాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు మరియు ప్రస్తుతం ఆమె చేపట్టిన ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆమెను మమేకం చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉపాధి హామీ వేతనాలు అందడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోందని ఆమె చేస్తున్నటువంటి పోరాటం గ్రామీణ ఓటర్లలో ఒక రకమైన సానుభూతిని అయితే కలిగిస్తోంది. కానీ రాజకీయంగా చూస్తే షర్మిల రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్నది నిజమే. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ తన తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్ ని సొంతం చేసుకుని రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు అదే వారసత్వాన్ని షర్మిల సవాల్ చేస్తూ ఉన్నారు. అసలైన వైఎస్ఆర్ వారసురాలిని నేనే అని ఆమె పరోక్షంగా చెప్తూ జగన్ అవినీతిని మరియు పరిపాలన లోపాలను ఎండగట్టడం వల్ల వైసీపీ కేడర్లో కొంత గందరగోళం ఏర్పడింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరగడం దీనికి నిదర్శనం అన్నమాట. సో సీట్లు గెలవకపోయినా కీలకమైన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఒక పరోక్ష కారకంగా కాంగ్రెస్ నిలిచిందని చాలా మంది అభిప్రాయం. కడప లాంటి సొంత గడ్డపైనే వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రధానాస్త్రంగా చేసుకుని ఆమె చేసిన పోరాటం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను దాటి ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టింది. సో ఇది వైఎస్ కుటుంబం మీద ఉన్న గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసింది. అండ్ మరోవైపు అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి షర్మిల ఒక ప్రతిపక్షంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతిపక్షం అంటే వైసీపీనే అని అందరూ అనుకుంటున్న సమయంలో అసెంబ్లీలో ప్రతినిధులు లేకపోయినా రోడ్ల మీద ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న షర్మిల ఇప్పుడు ప్రధాన వార్తలో నిలుస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కావచ్చు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆమె వేస్తున్న ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికార కూటమిని ఇరకటంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలులో జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని, ఆమె నిలదీస్తున్నటువంటి తీరు మధ్యతరగతి ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. సో వైసీపీ ఒకవేళ బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె నమ్ముతున్నారన్నమాట. అయితే షర్మిల ముందున్న సవాళ్లు కూడా అంత తక్కువేమీ కాదు. 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులు మళ్లీ తిరిగి రావడం అంత ఈజీ అయితే కాదు. ప్రస్తుతం ఆమెతో ఉన్నది ఎక్కువగా పాతతరం నాయకులు లేదా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న యువత మాత్రమే. కానీ క్షేత్రస్థాయిలో బలమైన నియోజకవర్గ స్థాయి నాయకత్వం లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్. సో షర్మిల ఎంత కష్టపడినా ప్రతి ఊరిలోనూ పార్టీ జెండా మోసే కార్యకర్త లేకపోతే ఆ కష్టం ఓట్లుగా మారదు. అండ్ అదే సమయంలో షర్మిల చేస్తున్న విమర్శలు కేవలం జగన్ మీదే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శ కూడా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఆమె అంత తీవ్రంగా విరుచుకుపడటం లేదని, దీనివల్ల ఆమె టీడీపీకి బి టీమ్ గా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడం ఆమెకు ఒక పెద్ద పరీక్ష లాంటిదే. అండ్ ప్రజెంట్ 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి అంచనా వేస్తే అది ఒక స్పష్టమైన పునరుజ్జీవన దశలో ఉందని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు కేవలం కాగితాలకే పరిమితమైన పార్టీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. స్వయంగా షర్మిల గారు జిల్లాల పర్యటన చేయడం,
ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గేలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వల్ల కాంగ్రెస్ కు మళ్లీ ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఆమె చేపట్టిన తాజా ఇఫ్తార్ విందులు మరియు మత సామరస్య కార్యక్రమాలు మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడానికి వేస్తున్నటువంటి ప్రయత్నాలుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నంత బలంగా లేరని, ఆయన చుట్టూ ఉన్న నాయకులు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సో ఒకవేళ వైసీపీ మరింత క్షీణిస్తే ఆ ఓట్లు టీడీపీకి వెళ్లే కంటే కాంగ్రెస్ కే వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే వైసీపీ పుట్టింది కాంగ్రెస్ గర్భం నుంచే కాబట్టి. సో ఆ భావజాలం ఉన్న ఓటర్లు సహజంగానే మళ్లీ అస్తం పార్టీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ అయితే ఉంది. అండ్ షర్మిల చేస్తున్న పోరాటంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళా ఓటర్లు. మనం చూస్తే వైఎస్ఆర్ పథకాల వల్ల మహిళా ఓటర్లు జగన్ వైపు నిలబడ్డారు. కానీ షర్మిల కూడా అదే శక్తిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన అన్న తనను మోసం చేశాడని ఆస్తి వివాదాలను బయటపెట్టడం ద్వారా ఆమె ఒక సామాన్య మహిళా బాధితురాలిగా సెంటిమెంట్ ను పండించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ వైఎస్ కుటుంబంలోని అంతర్గత యుద్ధం మాత్రం ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది. షర్మిల వల్ల కాంగ్రెస్ ఈ రోజు ఏపీలో 3వ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అయితే ప్రయత్నిస్తోంది. 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తాను కోల్పోయిన వైభవాన్ని కొంతైనా తిరిగి తెచ్చుకుంటుందా లేదా అనేది షర్మిల రాబోయే 2 ఏళ్లలో చేసే కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతం ఆమె పార్టీని ఒక అంచె నుంచి మరో అంచెకు తీసుకెళ్లే క్రమంలో విజయవంతం అయ్యారని చెప్పాలి. ఒక మృతప్రాయంగా ఉన్న పార్టీని ఈ రోజు చర్చల్లో నిలిపారు అంటే అది ఆమె వ్యక్తిగత చరిష్మా మరియు కష్టమని ఒప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో షర్మిల ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. మీరు కాస్త లోతుగా గమనిస్తే షర్మిల కేవలం తన అన్న మీద కోపంతో కాంగ్రెస్ లోకి రాలేదు. ఆమెకు ఒక పెద్ద రాజకీయ లక్ష్యం ఉంది. అండ్ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి ఆమెను ఒక అస్త్రంగా వాడుకుంటోంది. జగన్ తన మీద వేస్తున్న విమర్శలకు ఆమె స్పందిస్తున్న తీరు, చంద్రబాబు గారి వైఫల్యాలను ఆమె ఎండుగడుతున్న పద్ధతి చూస్తుంటే ఆమె రాజకీయ పరిణితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం ఒక స్థిరమైన నమ్మదగ్గ నాయకత్వం కోసం చూస్తూ ఉన్నారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకత టీడీపీకి ఎలాగైతే లాభం చేసిందో అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ మీద వచ్చే వ్యతిరేకత కూడా ఎవరికి లాభం చేస్తుంది అన్నదే ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ గట్టిగా నిలబడితే అది వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది తప్ప టీడీపీకి అయితే కాదు. సో ఇదే షర్మిల ముందున్న అసలైన సవాలు. ఆమె తన పోరాటాన్ని కేవలం వైసీపీ వ్యతిరేకతకు పరిమితం చేయకుండా ప్రజల సమస్యల మీద దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ చిగురించే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్నటువంటి నిరసనలు ఉత్తరాంధ్రలో పార్టీకి కొత్త ఊపిరి పోస్తూ ఉన్నాయి. అండ్ అలాగే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులో పెండింగ్ పనుల మీద ఆమె చేస్తున్న విమర్శలు రైతాంగాన్ని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. సో షర్మిల ఈ జోరును ఇలాగే కొనసాగిస్తే ఏపీలో త్రికోణ పోటీ ఖాయమని చెప్పొచ్చు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన మార్పుకు నాంది పలికినట్టు అవుతుంది. సో మీకేమనిపిస్తుంది? వైఎస్ షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మళ్లీ ఊపందుకుంటుందా లేక కేవలం ప్రచార దశలోనే ఉంటుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.